భక్తజనులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే మన భక్తజనులందరూ ఏకవింశతి పత్ర పూజ చేస్తారు. మరి ఆ ఏకవింశతి పత్రాలంటే ఏమిటో తెలుసుకుందామా? వీటి గురించి మన తెలుగు వారందరికీ సవివరంగా తెలియజేయాలని రమేష్ స్టూడియోస్ ఈ ప్రయత్నం చేస్తుంది. చూడండి, ఆ 21 పత్రాల పేర్లు: మాచీ పత్రం, బృహతి పత్రం, బిల్వపత్రం అంటే మారేడాకు, దూర్వా యుగ్మము అంటే గరిక, ఉమ్మెత్త ఆకు, బదరీ పత్రం అంటే రేకు ఆకు, అపామార్గ ఉత్తరేణి తులసి, చూతపత్రం అంటే మామిడాకు, కరవీర పత్రం అంటే గన్నేరాకు, విష్ణు క్రాంత పత్రం, దాడిని దానిమ్మ ఆకు, దేవదారు, మరొక పత్రం సింధువార పత్రం, జాజి పత్రం, గండారి పత్రం, సెమీ పత్రం అంటే జమ్మి ఆకు, అశ్వత్థ పత్రం అంటే రావి ఆకు, అర్జున పత్రం అంటే మద్య ఆకు, జిల్లేడాకు. ఇవండి 21 ఆకుల పేర్లు. ఇప్పుడు వాటి మంత్రాలు అలాగే వాటి వల్ల ఉపయోగాలు తెలుసుకుందామా? ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి, ఓం గణాధిపాయ నమః బృహతి పత్రం పూజయామి, ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, ఓం గజాననాయ నమః దుర్వాయుగ్మయో పూజయామి, ఓం హర నోర్ణవే నమః దత్తూర పత్రం పూజయామి, ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి, ఓం గుహగ్రజాయ నమః ఆపామార్గపత్రం పూజయామి, ఓం గజకర్ణాయ నమః వటపత్రం పూజయామి, ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి, ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి, ఓం చిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి, ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి, ఓం సర్వేశ్వరాయ నమః దేవాదారు పత్రం పూజయామి, ఓం పాలచంద్రాయ నమః మరొక పత్రం పూజయామి, ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి, ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి, ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి, ఓం ఇవ వక్రాయ నమః సామీ పత్రం పూజయామి, ఓం వినాయకాయ నమః అశ్వతా పత్రం పూజయామి, ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి, ఓం కపిలాయ నమః ఆర్కా పత్రం పూజయామి, ఓం గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. మాచీపత్రం ఇది నేత్ర రోగాలకు మంచి ఔషధం. మాచీపత్రాలను నీళ్ళలో తడిపి కంటి చుట్టూ రాస్తే నేత్ర వ్యాధులు నయమవుతాయి. బృహతి పత్రం ఇది గొంతు వ్యాధులను ఎక్కిళ్లను తగ్గిస్తుంది, కఫవాత రోగాలను తగ్గిస్తుంది. బిల్వపత్రం అంటే మారేడాకు మధుమేహ వ్యాధికి మంచి ఔషధం. మారేడాకుల రసాన్ని కళ్ళలో వేసుకుంటే కళ్ళ కలకలు తగ్గుతాయి. దూర్వా యుగ్మము అంటే గరిక. గరిక పచ్చడి చేసుకుని తింటే మూత్ర సంబంధ వ్యాధులు నయమవుతాయి. ఉమ్మెత్త ఆకు కఫవాత దోషాలను తగ్గిస్తుంది. ఇది వైద్యుల సూచనలతో ఉపయోగించాలి. బదరీ పత్రం అంటే రేగు ఆకు చిన్నపిల్లల వ్యాధులను నయం చేస్తుంది, జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. అపామార్గ అంటే ఉత్తరైని, దీని కొమ్ములతో తోముకుంటే దంత వ్యాధులు తగ్గుతాయి. తులసి, దీని గురించి చాలామందికి తెలుసు. తులసి వాడితే కఫవాత పైత్యాలను అదుపులో ఉంచుతుంది, అలాగే చర్మ వ్యాధులను నయం చేస్తుంది. చూతపత్రం అంటే మామిడాకు నోటి దుర్వాసన తగ్గిస్తుంది. కరవీరపత్రం అంటే గన్నేరాకు, గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి గొంతు శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. విష్ణుక్రాంత పత్రం నిమ్మరసం కలిపి నూరి తామర వ్యాధి ఉన్న చోట రాస్తే తామర వ్యాధి నశిస్తుంది. దాడిని దానిమ్మ ఆకు, దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయటం వల్ల చర్మ వ్యాధులు పుక్కులు నశిస్తాయి. దేవదారు ఆకులను ఆరబెట్టి తర్వాత ఆకులు నూనెలో వేసి చల్లార్చాక ఆ నూనెని తలకు రాస్తే మెదడు వ్యాధులు కంటి వ్యాధులు తగ్గుతాయి. మరొక పత్రం వేడి నీటిలో వేసి స్నానం చేస్తే దుర్గంధం వదిలిస్తుంది. సింధువార పత్రం నీళ్ళలో వేసి మరిగించి బాలింతలు స్నానం చేస్తే ఒంటి నొప్పులు వాపులు ఉండవు. జాజీ పత్రం మనసుకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి, కామెరలకు ఇది బాగా పనిచేస్తుంది. గండారి పత్రం అంటే దేవకాంచన
ఇది థైరాయిడ్ వ్యాధికి దివ్య ఔషధం. సెమీపత్రం అంటే జమ్మి ఆకు. జమ్మి ఆకు పసరు పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్టి వ్యాధి నశిస్తుంది. అశ్వథ పత్రం అంటే రావి ఆకు. రావి మందల్ని ఎండబెట్టి ఎండిన పుల్లల్ని నేతిలో కలిపి కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని తేనెలో కలిపి సేవిస్తే శ్వాసకోశ వ్యాధులు తగ్గిపోతాయి. అర్జున పత్రం ఈ మద్యాకు వల్ల హృదయ సంబంధ వ్యాధులు తగ్గిస్తుంది, కఫవాత పైత్యాలను హరిస్తుంది. ఇక చివరగా జిల్లేడాకు ఆస్మా దగ్గుని జిల్లేడాకు దూరం చేస్తాయి. జిల్లేడుతో చేసిన నూనె చెవుడికి మంచి ఔషధం. ఇవండి మనం వినాయక చవితి సందర్భంగా చేసే ఏకవింశతి పత్ర పూజలో ఉన్న ప్రయోజనాలు. నిజంగా మనది ఎంత అడ్వాన్స్ ట్రెడిషన్ అండి. దీన్ని ఎవరూ సరిగా పట్టించుకోకపోవడం వల్లే మనం వెనకబడ్డాం. ఇదే మన ట్రెడిషన్ చెప్పినవి ఫాలో అయితే మన ఇండియా వరల్డ్ నెంబర్ 1 అయ్యేది. ఎందుకంటే మన గణపతి హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడో జరిగింది. అలాగే అంత భారీ శరీరం వేసుకున్న గణపతి తన పక్కన ఎలికని తిప్పుకుంటాడు. ఇదేంట్రా అంటే ఎంత పెద్దవాడికైనా చిన్నవాడితో కూడా ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది అని చెప్పడానికే దీనికి మీకు మోడర్న్గానే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అంత పెద్ద వినాయకుడి దగ్గర ఒక చిన్న వెలక ఉంటుంది. అలాగే మన కంప్యూటర్ దగ్గర మౌస్ కూడా చాలా చిన్నదే. ఆ కంప్యూటర్లో ఏది మనం చూడాలన్నా మౌస్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అది చెప్పడానికే గణపతి మౌస్ని తన అసిస్టెంట్గా పెట్టుకున్నాడు అనిపిస్తుంది. విన్నారుగా వినాయక మహిమ. ఇంకెందుకు ఆలస్యం, విఘ్నేశ్వరుడి దీవెనలు తీసుకుని విజయాలు సాధించండి. ఆల్ ది బెస్ట్. తెలుగు వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో మీ రమేష్ స్టూడియోస్.